హెల్మెట్ అవసరం లేని ఎలక్ట్రిక్ స్కూటర్, సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్తో ఎలక్ట్రిక్ బైక్, 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 478 కిలోమీటర్ల రీచ్. ఇవన్నీ కూడా నిజమైన టెక్నాలజీస్ అనమాట. ఇవి ఊహించేవి కాదు. ఎందుకంటే తాజాగా జర్మనీలో జరిగిన ఒక ఆటో ఎక్స్పోలో ఇలాంటి కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే రివీల్ చేశారు. మరి ఏంటో ఆటో ఎక్స్పో, ఆ ఆటో ఎక్స్పోలోని హైలైట్స్ ఏంటో ఈ రోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. సో తాజాగా జర్మనీలో ఐఏఏ మొబిలిటీ 2025 ఎక్స్పో అయితే చోటు చేసుకుందనమాట. ఈ ఎక్స్పోలో అన్ని రకాల వెహికల్స్ అయితే లాంచ్ చేశారు. అలాంటి వెహికల్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో చాలా కొత్త టెక్నాలజీతో కొన్ని వెహికల్స్ అయితే తీసుకొచ్చారు. అలాంటి కొన్ని వెహికల్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ చూసినైతే BMW కంపెనీ నుండి BMW మోటారాడ్ విజన్ CE అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారన్నమాట. ఇదే ఆ స్కూటర్ అనమాట. ఈ స్కూటర్ లో ప్రత్యేకత ఏంటంటే దీనికి మన హెల్మెట్ లాంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఎందుకంటే దానికి కావాల్సిన సపోర్టింగ్ అన్ని కూడా ఎడ్జెస్ అనేది మీ స్కూటర్లో అయితే లభిస్తుంది అనమాట. సో ఇది ఫ్యూచర్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్. నథింగ్ బట్ వీళ్ళ CE ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే వీళ్ళు డెవలప్ చేస్తారో దానికి ఎడ్జెస్ లాంటి పైన చూసుకున్నైతే పెద్ద పైప్స్ లాంటి స్ట్రక్చర్తో వీళ్ళు సేఫ్టీ లాంటివి అయితే ఏర్పాటు చేస్తారన్నమాట. దీనివల్ల ఏంటంటే హెల్మెట్ లాంటిది అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి BMW కంపెనీ వాళ్ళు అయితే హైలైట్ చేస్తున్నారు. ఇది BMW కంపెనీ చేసుకున్న 2 వీలర్ సంబంధించిన ఒక అనౌన్స్మెంట్స్ అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే కొత్తగా అనిపించింది. బట్ ఏంటంటే మనకి విండ్షీల్డ్ లాంటివి ఉంటుంది కదా, నాకు అలా అనిపించింది. గొడుగు లాంటిది, వాటర్ రెయిన్ ప్రొటెక్షన్ లాగా ఉంది కదా. బట్ ఇదేంటంటే జస్ట్ ఓన్లీ ఐరన్ రాడ్స్ లాగా పెట్టారు. సో దానివల్ల ఏంటంటే మీరు వెహికల్ కింద డ్రాప్ అయినా మీకు ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినది ఎవరు ఊహించిన విధంగా డ్యూకాటీ కంపెనీ వాళ్ళు V2L రేస్ బైక్ ని రివీల్ చేస్తారు. ఈ బైక్ లో ప్రత్యేకత ఏంటంటే ఈ బైక్ లో సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. అంతేకాదండి, ఇందులో 18 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది. 20 కిలోవాట్ల ఛార్జర్ యూజ్ చేస్తే 12 నిమిషాల్లోనే ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బైక్ కూడా చాలా బాగుందండి, స్పోర్ట్స్ బైక్ కాబట్టి చూడడానికి అయితే బైక్ ఎలాగ ఉంటుంది అనమాట. ఇందులో మనకి 980 QSC 5 సెల్స్ అయితే యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. కెపాసిటీ వచ్చి క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ సిస్టమ్ ద్వారా అయితే దీని అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అలానే 10 నుండి 80% ఛార్జ్ చేయడానికి 12 నిమిషాల టైం అయితే పడుతుందని చెప్తున్నారు. బట్ ఈ పర్టికులర్ బైక్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం రివీల్ చేయలేదు. బట్ ఇదైతే ఎలక్ట్రిక్ బైక్ ఒక డిజైన్ అండి, చాలా బాగుందన్నమాట. ఎందుకంటే సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ ని బైక్ లో డెవలప్ చేయడం అనేది కొత్తగా అనిపించింది. అది కూడా రివీల్ చేశారు. బట్ ఇది మార్కెట్ లో కాకపోయినా కాన్సెప్ట్ బైక్ అనమాట ఇది. ఇక నెక్స్ట్ అయితే CATL కంపెనీ వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ గురించి ఒక మేజర్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. జెన్జింగ్ ప్రో సంబంధించిన లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ అయితే రివీల్ చేశారు. మన ప్రీవియస్ గా కూడా ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ దీని గురించి వీడియో చేసాం. 12 సంవత్సరాలు లేదా 10 లక్షల కిలోమీటర్ల లైఫ్ ఉండే బ్యాటరీ ప్యాక్ అయితే వీళ్ళు రివీల్ చేశారన్నమాట. ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ కి 758 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. దీని ఛార్జింగ్ కూడా 10 నిమిషాల టైంలో 478 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఇదే CATL వాళ్ళ జెన్జింగ్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ అనమాట ఇది. దీన్ని కూడా వీళ్ళ ఈ ఎక్స్పోలో, జర్మనీ సంబంధించిన ఎక్స్పోలో అయితే రివీల్ చేశారు. ఇది త్వరగా ఈవీ మార్కెట్ లోకి, కార్ల మార్కెట్ లోకి వస్తే చాలా వరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే ఛార్జింగ్ అయిపోతుంది, ఎక్కువ రేంజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే నెక్స్ట్ చూసినైతే Porsche కంపెనీ వాళ్ళు 11 కిలోవాట్ల వైర్లెస్ ఛార్జింగ్ సిస్టమ్ అయితే డెవలప్ చేశారన్నమాట. దాన్ని కూడా ఐఏఏ మొబిలిటీలో అయితే రివీల్ చేశారు. అంటే 11 కిలోవాట్ల వైర్లెస్ ఛార్జింగ్ దగ్గరకు వెళ్తే జస్ట్ మీరు ఆ Porsche సంబంధించిన కార్ కింద పెడితే కనుక ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జ్ అవుతుంది. బట్ స్పెసిఫిక్ గా ఎన్ని గంటల్లో ఛార్జ్ అవుతుంది అనేది డీటెయిల్స్ లేదు. బట్ ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా ఉంటుంది కాబట్టి సుమారుగా ఒక 30 కిలోవాట్ల ఛార్జర్ అనుకోండి, 11 కిలోవాట్ల వైర్లెస్ ఛార్జింగ్ అంటున్నారు కాబట్టి అరౌండ్ ఒక 3 అవర్స్ ఛార్జ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది 80% వరకు. అలానే ఆడి కంపెనీ వాళ్ళు కాన్సెప్ట్ C అలానే Q3 స్పోర్ట్ బ్యాక్ అనే ఒక 2 కార్ని అయితే రివీల్ చేశారన్నమాట. అగైన్ వీటి సంబంధించిన ఫస్ట్ లుక్స్ అయితే ఇస్తున్నారు తప్పిస్తే ఇన్ డెప్త్ టెక్నికల్ డీటెయిల్స్ అయితే మాత్రం అక్కడ రివీల్ చేయలేదు. అలానే వోక్స్ వ్యాగన్ నుంచి ID2 అలానే ID పోలో అనే 2 కార్స్ అయితే రివీల్ చేశారన్నమాట. కార్ ఇమేజ్ అయితే ఎలా ఉంటుంది, బట్ ఇది కంప్లీట్ క్యామోఫ్లాగ్ ఇమేజ్ అయితే రివీల్ చేశారు. టెక్నికల్ డీటెయిల్స్ అయితే మాత్రం రివీల్ చేయలేదు. ఇక హోండా కంపెనీ చూసుకున్నైతే కాన్సెప్ట్ 3 అనే ఒక కార్ సంబంధించిన డిజైన్ అయితే రివీల్ చేశారన్నమాట. అలానే హ్యుండై కంపెనీ చూసుకున్నట్లయితే ఫ్యూచర్ రెడీ మొబిలిటీ ఇన్నోవేషన్స్ అయితే కొన్ని షోకేస్ చేయడం జరిగింది. వీళ్ళ హోలోగ్రాఫిక్ విండ్షీల్డ్ డిస్ప్లే HWD అంటే కార్ లోపల మనకి హోలోగ్రాఫిక్ విండ్షీల్డ్ లాంటిది కూడా వచ్చే సంవత్సరంలో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలానే ప్లగ్ అండ్ ప్లే సొల్యూషన్స్ EDU 3-in-1 మోటార్, ఇన్వర్టర్ మరియు ట్రాన్స్మిషన్ యూనిట్ అన్ని కూడా ఒకటే యూనిట్ లో ఇచ్చే విధంగా దాన్ని కూడా రివీల్ చేశారన్నమాట. ఫుల్ బ్యాటరీ సిస్టమ్స్, ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ ఇలాంటివి కూడా రివీల్ చేశారు. ఇక BYD కంపెనీలు చూసుకున్నట్టయితే SEAL 6 DMI ట్యూరింగ్ కార్ అయితే రివీల్ చేశారన్నమాట. ఈ కార్ లో మనకి ఒక్కసారి ఛార్జ్ పెడితే 1350 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఆ కార్ అయితే రివీల్ చేశారన్నమాట. అలానే కార్గో స్పేస్ కూడా వీళ్ళు ఏకంగా 1535 లీటర్ల
లీటర్ల కార్గో స్పేస్ అయితే ఈ కార్లో అయితే ఇస్తామని చెప్తున్నారు. అలానే సీల్ 6 DMI వేరియంట్ చూసుకున్నైతే ఏకంగా 1505 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు. వినడానికి చాలా బాగుంది అనమాట. ఊహించుకోవడానికి ఇది రియల్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఇది ఇప్పుడు మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అలానే బాష్ కంపెనీ వాళ్ళు అయితే సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని రివీల్స్ అయితే చేశారు. 2 SX601 యూనిట్స్ లాంటివి అయితే రివీల్ చేశారు అనమాట. అలానే MOA అనే కంపెనీ వాళ్ళు అటానమస్ షటిల్ సర్వీస్ అయితే రివీల్ చేశారు. అటానమస్ గా వెహికల్ వెళ్ళి ఎవరైనా పిక్ చేసుకుని వాళ్ళు డ్రాప్ చేస్తుంది. అలానే జైట్ మొబిలిటీ అనే కంపెనీ వాళ్ళు జైట్ 1 అనే ఒక వెహికల్ అయితే రివీల్ చేశారు అనమాట. ఇది ఒక 3 వీల్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది చూడడానికి ఒక మినీ కాంపాక్ట్ సైజ్ ఒక 3 వీలర్ లో ఉంది. బట్ ఇది ఏంటంటే స్కూటర్ అని చెప్తున్నారు. ఇందులో ఒకసారి చార్జ్ పెడితే 100 కిలోమీటర్ వరకు రేంజ్ అని చెప్తున్నారు. అలానే ఇందులో టాప్ స్పీడ్ తీసుకుంటే 100 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుందని చెప్తున్నారు. అలానే సొనాటస్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఏదైనా ఒక వెహికల్ ని ఎలక్ట్రిక్ వెహికల్ కానీ ఎటువంటి వెహికల్ అయినా కూడా ఏ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేశామని చెప్తున్నారు. సో ఆటో మేకర్స్ కి, సప్లయర్స్ కి, ఇతర పార్ట్నర్స్ కి ట్రైనింగ్, వ్యాలిడేటింగ్ మరియు డిప్లాయింగ్ ఏ మోడల్స్ లో సహాయపడే విధంగా ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు అయితే వేరే టెక్నాలజీని అక్కడైతే రివీల్ చేశారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హ్యుండై కంపెనీ వాళ్ళు కాంపాక్ట్ ఈవీ వేరియంట్ అయితే రివీల్ చేశారన్నమాట. సో అలానే వీళ్ళు 2030 సంవత్సరం కల్లా 21 ఈవీ మోడల్స్ అయితే తీసుకొస్తారని కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇదే వాళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. సో దీని పేరు కాన్సెప్ట్ 3 అనమాట. ఇది మిడ్ సైజ్ మరియు లార్జ్ ఈవీ మోడల్ సెగ్మెంట్ లో అయితే ఆ పర్టికులర్ సెగ్మెంట్ లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ కార్ లో హ్యుండై మోటార్స్ అడ్వాన్స్డ్ స్టీల్ టెక్నాలజీని అయితే ఉపయోగించని చెప్తున్నారు. అలానే ఏరోడైనమిక్ ఏరో హ్యాచ్ ప్రొఫైల్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా బ్రింగ్ యువర్ ఓన్ లైఫ్ స్టైల్ BYOL విడ్జెట్స్ కూడా ఉంటుంది. దీనివల్ల మీకు పర్సనలైజ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా కలుగుతుందని చెప్తున్నారు. అలానే నెక్స్ట్ చూసినట్లయితే కియా కంపెనీ వాళ్ళు కూడా తమ అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్స్ అయితే అక్కడ డిస్ప్లే చేసినట్టు తెలుస్తుంది. సో కియా సంబంధించిన EV2 కాన్సెప్ట్, EV3, EV4, EV5, EV6 GT, EV9 GT, PV5 వంటి ఎలక్ట్రిక్ కార్స్ అయితే అక్కడ డిస్ప్లే చేశారన్నమాట. వీటిల్లో EV6 GT అనేది మోస్ట్ పర్ఫార్మెన్స్ మోడల్ అనమాట. 3.5 సెకండ్లోనే 0 నుండి 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది చేరుకోగలదు అనమాట. ఇక నెక్స్ట్ అయితే మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళు GLC EV కార్ అయితే రివీల్ చేశారన్నమాట. ఒక్కసారి చార్జ్ పెడితే 700 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. GLC 400 4MATIC అనే వేరియంట్ ఏదైతే ఉందో 483 హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది. 4.4 సెకండ్లోనే 0 నుండి 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్ రీచ్ అవుతుంది అనమాట. అలానే GLC 300+ చూసుకున్నట్లయితే 369 హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది. 0 నుండి 100 కిలోమీటర్ టాప్ స్పీడ్ ని 5.9 సెకండ్ లో అయితే రీచ్ అవుతుంది అనమాట. ఇక GLC వేరియంట్ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో EV వేరియంట్ 94 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 713 కిలోమీటర్ల రేంజ్ అనేది, అది కూడా WLTP రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రియల్ రేంజ్ సుమారుగా 605 కిలోమీటర్ వరకు ఉండే అవకాశం అయితే ఉండదని చెప్తున్నారు. 10 నుండి 80% ఛార్జింగ్ 24 నిమిషాలు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే హైలైట్ ఏంటంటే ఇందులో 39.1 అంగుళాల హైపర్ స్క్రీన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే నెక్స్ట్ లీప్ మోటార్ కంపెనీ వాళ్ళు B05 హ్యాచ్ అలానే B10 SUV కార్స్ అయితే రివీల్ చేస్తారన్నమాట. ఇందులో మనకి ఫ్రేమ్లెస్ డోర్స్, 19 అంగుళాల స్విఫ్ట్ వింగ్ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. అగైన్ వీళ్ళు యూరోపియన్ మార్కెట్ ని ఫోకస్ చేసి ఈ కార్ అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. వీటి స్టార్టింగ్ ప్రైస్ చూస్తే $48,900 గా ఉండబోతుంది. ఇది అనమాట ఇది కార్ సంబంధించిన డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇవి. అలానే ఇందులో మనకి 14.6 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఇక కార్ సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ చూస్తే 0 నుండి 100 కిలోమీటర్ వేగాన్ని 8 సెకండ్లు అయితే చేరుకోగలదు. టాప్ స్పీడ్ గంటకు 170 కిలోమీటర్లు, 56.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది. 361 కిలోమీటర్ల WLTP రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. 67.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 434 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రెండు కార్స్ కూడా 11 కిలోవాట్ల AC ఛార్జింగ్, 168 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలానే మీకు ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను వోక్స్ వ్యాగన్ సంబంధించిన కార్ అయితే ఒకటి రివీల్ చేస్తారని చెప్పి, దానికి సంబంధించిన వీడియో ఇదేనండి. సో క్యామోఫ్లగ్ డిజైన్తో అలానే స్కోడా కార్ ఒకటి, ఎపిక్ అనే ఒక వేరియంట్ అనమాట, ID క్రాస్ ఎలక్ట్రిక్ కారు చూడండి, చాలా స్టైలిష్గా అన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ వేరియంట్, లైక్ జేమ్స్ బాండ్ కార్ లాగా అనిపిస్తుంది ఇది. ఇవన్నీ ఎప్పుడు వస్తుందో తెలీదు, బట్ రివీల్ అయితే చేశారు. ఇక చివరిగా BMW కంపెనీ వాళ్ళు iX3 అనే ఒక కార్ని అయితే రివీల్ చేశారన్నమాట. iX350. సో ఇంటీరియర్స్ అయితే ఇలా కనిపిస్తుంది మనకి.
మనకి ఐఏఏ మొబిలిటీ 2020 సంవత్సరంలో కొన్ని మేజర్ ఈవీ లాంచెస్ అలానే టెక్నాలజీ పరంగా లాంచెస్ అనమాట. మీకు ఈ పర్టికులర్ ఎక్స్పోలో మీకు బాగా ఎగ్జైట్ చేసిన వెహికల్స్ ఏంటో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.